హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఈవినింగ్ 5 నుంచి 7 అంటే 2 అవర్స్లో మా పొట్టిది నేను కలిపి బయటకు వెళ్ళాము. ఏమేమి చేసామో చూపిస్తాను. ఆ పొట్టిది అయితే వద్దు పూజ, నువ్వు నాతో రాలేవంటే లేదు లేదు నేను నిన్ను ఎత్తుకోమని కూడా అడగను, నడుస్తాను అనేసి ఎంత అమాయకంగా అడిగిందో. లేదు పూజ నేను ఎత్తుకున్నా సరే తీసుకొని వెళ్తానులే అనేసి ఇంకైతే వెళ్ళాము. ఆటో దగ్గరికి రోడ్ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా ఆటో అయితే దొరికిందనమాట. ఆటో ఎక్కేసాము. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి దానికి కూడా వస్తానంటది. చిన్నపిల్లలు తెలుసు కదా, ఎక్కడికైనా వెళ్తామంటే ఇంకా తీసుకెళ్ళకపోతే ఎంత ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళని మనతో పాటు తీసుకెళ్తే అంత హ్యాపీ ఫేస్ చూసారా. ఇంకా రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద కూడా అనమాట క్లిప్పులు అవి, ఇంకా పండగ సీజన్ కదా ఇవి ఉన్నాయి. ఇక్కడైతే టిక్ టాక్స్ కూడా తీసుకున్నా. అలాగే నేను వెళ్ళిన ఇంపార్టెంట్ పని ఏంటంటే ఎయిర్టెల్ ఆఫీస్కి అయితే వెళ్ళాను. ఇంకా నెట్వర్క్ పోర్ట్ అవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకున్నాను. ఇంకా అదే వెళ్ళే దారిలో ఫస్ట్ అయితే గాంధీ పార్క్ అయితే చూసింది మా పూజ. ఏంటి ఇంత దూరం నన్ను తీసుకొచ్చి నన్ను పార్క్కి తీసుకుంటూ వెళ్తావని అన్నది. కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి నేను పార్క్ అటు నుండి వచ్చేటప్పుడు పార్క్ కూడా వెళ్ళాను అనమాట. కొద్దిసేపు ఉయ్యాల అయితే ఊగింది, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అలాగే కొద్దిసేపు అయితే కూర్చున్నాము. అలాగే అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా పార్క్లో అంటే ఇంకా తెలిసిందే కదా పిల్లలు ఎంతసేపు అయినా ఇంక ఉంటామని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలాగ ఇంత దూరం వచ్చామనేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాం. టమాటా, బీరకాయలు, అలాగే బెండకాయలు, నిమ్మకాయలు ఇవైతే తీసుకున్నాను. ఇవన్నీ తీసేసుకొని ఇంకైతే మళ్ళీ రిటర్న్ ఆటో ఎక్కడానికి వచ్చాము. ఇంకా అక్కడ వచ్చేసరికి ఇంకా పూజ పానీపూరి అన్నది. పానీపూరి తినడానికి అయితే టైం సరిపోదని చెప్పేసి పానీపూరి అయితే ప్యాక్ చేసుకొని వచ్చేసాము. ఇంకా కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నది. ఇంకా తెచ్చాక తప్పుతుందా, దానికి ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా కొనేసి ఇచ్చాను. సరే ఇంకొచ్చేసాం అన్నప్పటికీ మా అమ్మ ఫోన్ చేసి ఇంకా అరటికాయ బజ్జీ తినాలని ఉంది అన్నది. ఇంకా మళ్ళీ బజ్జీ షాప్ దగ్గరికి వెళ్ళాము. ఆ బజ్జీలు కూడా తీసుకొని వచ్చేసాం. ఇవన్నీ వీడియో తీయాలంటే అవ్వదు కదా, అందుకనే తీయలేదన్నమాట. సో 2 అవర్స్లో చూసారా ఎన్ని పనులు చేసుకొని వచ్చాను. కరెక్ట్గా 5కి అయితే వెళ్ళాను. 7కి మళ్ళీ ఆటో ఎక్కే దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇదండి ఈ రోజు అయితే ఈవినింగ్ మా స్టోరీస్ వచ్చి. సింగిల్గా వెళ్తే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఏదైనా, కానీ ఒక చిన్నపిల్లలతో తీసుకెళ్తే ఎక్స్ట్రా కేర్ అయితే ఉండాలి కదండి. ఒకవైపు కొంచెము జాగ్రత్తగా ఉండాలి, మనం వెళ్ళే పని కూడా చూడాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. బాయ్.